మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కారు గెలుచుకునే గొప్ప అవకాశం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి కేంద్రం చట్టబద్ధతను కల్పించింది. రాజధాని బిల్లుపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకం చేశారు. గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ. అయితే 2024 జూన్ 2 నుంచి అమల్లోకి వస్తుందంటూ కూడా ప్రకటన విడుదల చేశారు. రాజధాని గెజెట్ విడుదలపైన చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపారు చంద్రబాబు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధతను కల్పించాలని 2014 ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో సవరణ చేయాలంటూ కేంద్రానికి ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పదే రిక్వెస్ట్ చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి శాసనసభ శాసనమండలి తీర్మానం తర్వాత దీనికి కేంద్రానికి పంపడం, రీసెంట్గా లోక్సభ రాజ్యసభ కూడా దీని మీద చర్చించడం. రాష్ట్ర విభజన సమయంలో రాజధాని ప్రకటించినటువంటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి నేపథ్యంలో మళ్ళీ రాజధాని మార్పు అనేటువంటి అంశం తెర మీదకి రాకుండా అమరావతిని ఒక శాశ్వత చట్టబద్ధమైనటువంటి రాజధానిగా గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. తాజాగా రాష్ట్రపతి కూడా గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ గెజెట్ పై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి, అమరావతిని చట్టబద్ధమైనటువంటి రాజధానిగా గుర్తిస్తూ రాష్ట్రపతి గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. పూర్తి అప్డేట్స్ ఏంటి? మనం అంటే ఏప్రిల్ 1-2 తారీఖుల్లో దీనికి సంబంధించి పార్లమెంట్ లో అంటే లోక్సభలో అదే విధంగా రాజ్యసభలో చర్చ జరిగిన తర్వాత బిల్లును అక్కడ ఆమోదం పొందడం, అలాగే కేంద్ర కేబినెట్ లో ఆమోదం పొందిన తర్వాత అక్కడికి వెళ్ళటం, ఇవన్నీ కూడా జరిగినటువంటి పరిస్థితి. ఇక ఆ తర్వాత నుంచి కూడా అంటే రాష్ట్రపతి ఆమోదం కోసం కూడా కొంత ఎదురు చూసినటువంటి పరిస్థితి ఉంది. అంటే రాష్ట్రపతి ఎప్పుడు ఆమోదం తెలుపుతారు, ఎన్నాళ్ళు పడుతుందనే దానికి సంబంధించి కొంత చర్చలు అయితే జరిగాయి. అయితే ఈ సమయంలోనే కొంత ఆంధ్రప్రదేశ్ మ్యాప్ లో రాజధానిగా అమరావతిని గుర్తిస్తూ కొన్ని విడుదల చేయటం, ఇవన్నీ కూడా మనం చూసినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ నిన్న ఎప్పుడైతే ఉభయ సభల్లో ఆమోదం పొందిన తర్వాత అంటే అక్కడ చర్చ జరిగి ఆమోదం పొందిన తర్వాత బిల్లు నిన్న రాష్ట్రపతి భవన్ కు చేరుకుంది. రాష్ట్రపతి భవన్ కు చేరుకున్న తర్వాత కేంద్ర అంటే న్యాయ నిపుణులతో వీళ్ళందరితో కూడా సంప్రదింపులు జరిపినటువంటి రాష్ట్రపతి వెంటనే దానికి ఆమోద ముద్ర వేశారు. ఆమోద ముద్ర వేసిన తర్వాత నిన్న సాయంత్రం గెజెట్ నోటిఫికేషన్ కేంద్ర న్యాయశాఖ విడుదల చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. సాధారణంగా అంటే ఇటువంటి అంశం అనేది ఇప్పటి వరకు కూడా అంటే దేశంలో ఎప్పుడు కూడా జరగలేదు. అంటే ఒక రాష్ట్రానికి సంబంధించి ఒక రాజధానిగా ఒక ప్రాంతాన్ని గుర్తిస్తూ గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేయటం కానీ లేదంటే ఈ తరహాలో జరగటం అనేది ఇదే తొలిసారిగా చెప్పుకోవచ్చు. మనం గతంలో ఎన్నో రాష్ట్రాలకు సంబంధించి విభజనలు జరిగాయి. ఉత్తరాఖండ్ విభజన జరిగింది, లేదంటే జార్ఖండ్ విభజన, అలాగే తర్వాత ఛత్తీస్గఢ్ కానీ ఇలా కొన్ని రాష్ట్రాలు విడిపోయాయి. అయినప్పటికీ కూడా ఎప్పుడు కూడా ఇటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు మాత్రమే కాస్త కొత్తగా అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కొంత అమరావతికి చట్టబద్ధత కల్పించి రాజధానిగా మార్చకుండా ఉండటమే మంచిది. అంటే తమకు కూడా ఇబ్బంది లేకుండా భవిష్యత్తులో అంటే తాము అమరావతిలో రైతులకు కానీ లేదంటే అటు ఎన్నికల్లో పదే చెప్తూ వచ్చినటువంటి హామీ మేరకు తమకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు కూడా ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం కొంత ఇటు కేంద్ర ప్రభుత్వంలో బలం ఉండటంతో పావులు గదిపింది. అది సక్సెస్ అయిందనే చెప్పుకోవచ్చు. వెంకట్, కొంతవరకు అంటే రైతులకి భూమి ఇచ్చినటువంటి రైతులకి భద్రత లేదా నూతనంగా పెట్టుబడులు పెట్టాలి అని వచ్చేటువంటి పారిశ్రామికవేత్తలకు ఒక రకమైనటువంటి భరోసా కల్పిస్తుంది అనుకోవచ్చు ఈ గెజెట్? ఎస్, ఖచ్చితంగా కల్పిస్తుందని అనుకోవచ్చు. అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని ఖచ్చితంగా గమనించాలి. ఎందుకంటే ఇప్పుడు రేపు పొద్దున అది వచ్చిన తర్వాత ఒకవేళ రాష్ట్రంలో అసెంబ్లీ తీర్మానం ప్రవేశపెట్టినా సరే, అంటే జగన్ మొన్న మధ్య ఒక మాట మాట్లాడారు, నేను వచ్చిన తర్వాత రాజధాని మారుస్తూ మళ్ళీ ఇంకో బిల్లు ప్రవేశపెడతానని. అయితే దానికి సంబంధించి అటు కేంద్ర ప్రభుత్వం ఆమోదం అనేది దాదాపుగా ఉండేటువంటి అవకాశాలు అయితే ఉండవు. ఎందుకు అంటే ఇటు బీజేపీ ఆమోదం తెలిపింది, అటు ప్రతిపక్షాలు కూడా ఆమోదం ఒక్క వైసీపీ ఆమోదం నెలకొలేదు. కాబట్టి దానికి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు ఉండేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి పెట్టుబడులకు కూడా ఎటువంటి ఇబ్బందులు కూడా ఉండేటువంటి అవకాశం ఉండదు. అలాగే కేంద్రానికి సంబంధించినటువంటి నిధులు సాధించుకునే విషయంలో కూడా ఎటువంటి ఇబ్బందులు ఉండేటువంటి అవకాశం అయితే ఉండదు. కాబట్టి రైతులకు ఖచ్చితంగా దీనికి సంబంధించి ఒక భరోసా కల్పించినట్లేదు. ఎస్, రైట్ వెంకట్, థ్యాంక్ యూ. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి కేంద్రం చట్టబద్ధతను కల్పించింది. రాజధాని బిల్లు పైన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకం చేశారు. గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేశారు కేంద్ర న్యాయశాఖ. అయితే 2024 జూన్ 2 నుంచి అమల్లోకి వస్తుందంటూ కూడా ప్రకటించినటువంటి పరిస్థితి. రాజధాని గెజెట్ విడుదలపైన చంద్రబాబు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి మనం గెజెట్ నోటిఫికేషన్ ను క్లియర్ కట్ గా చూసిన పూర్తి స్థాయిలో లోక్సభ రాజ్యసభ ఆమోదం తర్వాత రాష్ట్రపతి దీనికి సంబంధించినటువంటి గెజెట్ నోటిఫికేషన్ ను రిలీజ్ చేసినటువంటి పరిస్థితి. కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ దీన్ని
రాజధానిని రిలీజ్ చేస్తుంది. సో ప్రధానంగా 2014 ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం సో సెక్షన్ 5 సబ్ సెక్షన్ 1 సబ్ క్లాస్ 2 ఈ రెండు అంశాలు ప్రధానంగా ఇక్కడ ప్రస్తావించినటువంటి పరిస్థితి. ఒకసారి గెజెట్ నోటిఫికేషన్ ని పరిశీలించేటువంటి వైనం మనం చూద్దాం. ఎందుకంటే ప్రధానంగా సెక్షన్ 5 ప్రకారం సెక్షన్ 5 క్లాస్ 1 ప్రకారం హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి ఉమ్మడి రాజధానిగా 10 సంవత్సరాల పాటు కొనసాగుతుంది అనేటువంటి అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించినటువంటి పరిస్థితి. ఇక సెక్షన్ 5 క్లాస్ 2 ప్రకారం సో ఆంధ్రప్రదేశ్ 10 సంవత్సరాల తర్వాత నూతన రాజధానిని ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. అక్కడ మనం క్లియర్ కట్గా చూస్తున్నాం. సబ్ సెక్షన్ 2 ప్రకారం ఫర్ ద వర్డ్ ద ఆల్ దేశ్ షల్ బి ఏ న్యూ క్యాపిటల్ అనేటువంటి అంశం, కొత్త క్యాపిటల్ని ఏర్పాటు చేసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్కి. సో అనేటువంటి ప్లేస్ నుంచి అమరావతి షల్ బి ద న్యూ క్యాపిటల్ అనేటువంటి అంశాన్ని మాత్రమే ఇప్పుడు చేర్చినటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు మనం చట్ట సవరణ చేయాలి, చట్టబద్ధత కల్పించాలి అనేటువంటి అంశాలను పదే పదే చెప్పుకున్నాం. సో న్యూ క్యాపిటల్ అనేటువంటి పదాన్ని తీసేసి అమరావతి షల్ బి న్యూ క్యాపిటల్ అనేటువంటి ఒక్క పదాన్ని యాడ్ చేయడం ద్వారా సో అమరావతి ఆంధ్రప్రదేశ్కి నూతన రాజధానిగా ఉంటుంది అనేది మాత్రం క్లియర్ కట్గా చెప్పినటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. తాజాగా చేసినటువంటి చట్ట సవరణ 2014 రాష్ట్ర పునర్విభజన చట్టం కింద చేసినటువంటి చట్ట సవరణ ఇప్పటి వరకు 2014 రాష్ట్ర పునర్విభజన చట్టానికి 3 సార్లు సవరించడం జరిగింది. మొదటిసారిగా 2014లోనే సో తెలంగాణలో ఉన్నటువంటి 7 మండలాలను ఆంధ్రప్రదేశ్లో కలుపుతూ భద్రాచల ప్రాంతాల్లో పోలవరం పునరావాస ప్రాంతాలు ఉన్నటువంటి 7 మండలాలను కల్పిస్తూ ఒక చట్ట సవరణ చేస్తే తాజాగా రాజధాని అమరావతికి సంబంధించినటువంటి చట్ట సవరణ బిల్లును కూడా ఆమోదించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇంత కీలకమైనటువంటి బిల్లుగా ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే సో దేశంలో ఉన్నటువంటి ఇన్ని రాష్ట్రాల్లో ఒక రాజధానిని చట్టబద్ధత కల్పిస్తూ కేంద్రం పార్లమెంట్ ఆమోదించడం, రాష్ట్రపతి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసినటువంటి పరిస్థితి మాత్రం కేవలం ఒకే ఒక్క రాజధానికి ఉంది, అది అమరావతికి మాత్రమే. అయితే ఎన్డీఏ ప్రభుత్వం మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపారు చంద్రబాబు. ఈ నేపథ్యంలో రాజ్యసభలో లోక్సభలో బిల్లు ఆమోదం పొందినటువంటి సందర్భంలో రాష్ట్ర మంత్రులు నారా లోకేష్ ఆధ్వర్యంలో సో ఎంపీలు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని మరి ముఖ్యంగా ప్రధానమంత్రిని కలిశారు. ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలిపినటువంటి వైనం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అమరావతికి భూమిని ఇచ్చినటువంటి రైతులకు ఒక భరోసా కల్పించినట్లవుతుంది, పారిశ్రామికంగా కొంతవరకు భద్రతను కల్పించినట్లవుతుంది అనేటువంటి ఊహాగానాలు కూడా బలంగా వినబడుతున్నటువంటి నేపథ్యంలో సో ఈ చట్టబద్ధత ద్వారా అది వాస్తవ రూపం దాలుస్తుంది అనేది మాత్రం విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట. ఓవరాల్ గా మాత్రం దేశంలో ఒక రాష్ట్రానికి రాజధానికి చట్టబద్ధత కల్పించినటువంటి ఏకైక రాష్ట్రంగా మాత్రం అమరావతి నిలుస్తుంది. సో ఈ నేపథ్యంలో అమరావతి రాజధానిగా ఆంధ్రప్రదేశ్ నూతనంగా ఏర్పాటైనటువంటి తర్వాత ఇప్పుడు రాజధాని నిర్మాణ పనులు శరవేగంగా సాగేటువంటి అవకాశం ఇంకా ఉంటాయనేది మాత్రం ఎన్డీఏ నేతలు చెప్తున్నటువంటి మాట. కానీ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ నేత జగన్ తెరపైకి మావిగన్ అనేటువంటి నూతన రాజధాని ప్రతిపాదన చేసినటువంటి నేపథ్యంలో సో ఒకవైపు అమరావతి ఆమోదం చట్టబద్ధత అనేటువంటి ప్రక్రియ సాగడం, మరోవైపు వైసీపీ మావిగన్ అనేటువంటి అంశంతో ముందుకు వెళ్లడంతో మాత్రం కొంతవరకు భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనటువంటి పరిస్థితి. ఎన్డీఏ వర్సెస్ వైసీపీగా మాత్రం విమర్శలు గుప్పించుకున్నటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తున్నాం. ఓవరాల్ గా మాత్రం అమరావతికి నూతన రాజధానిగా అమరావతిని గుర్తిస్తూ మాత్రం హైదరాబాద్ రాజధాని పరంపర అయిపోయింది కాబట్టి అమరావతిని మాత్రం ఆంధ్రప్రదేశ్కి నూతన రాజధానిగా గుర్తిస్తూ కేంద్రం చట్టబద్ధమైనటువంటి గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయడం మాత్రం కొంతవరకు హర్షాతిరేకాలే వ్యక్తమవుతున్నాయి.